నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమలలో వైభవంగా అనంత పద్మనాభ వ్రతం, శాస్త్రోక్తంగా చక్ర స్నానం. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. తిరుపతి నగర పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. శ్రీవారి భక్తులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలి. తిరుమలలోని హోటళ్ల నిర్వాహకుల అవగాహన కార్యక్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు. నులిపురుగుల నిర్మూలన ద్వారా మెరుగ్గా పిల్లల ఆరోగ్యం. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు. అక్టోబర్ 2 వరకు సేవా జన్మదినోత్సవాలు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తర్వాత శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకువెళ్లి శ్రీ వరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామివారి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేపట్టారు. అనంతరం చక్రస్నానం నిర్వహించారు. శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాల్లో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉందో, అదేవిధంగా శయనమూర్తిగా శ్రీ అనంత పద్మనాభ స్వామి వారికి అంతే వైశిష్ట్యం ఉంది. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, అనంత పద్మనాభ వ్రతం పర్వదినాల్లో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా ఊంజల్ సేవను శాస్త్రోక్తంగా నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారి ఆలయం ఎదుట స్వామి అమ్మవార్లను ఉయ్యాలలో కొలువుదీర్చి సంప్రదాయ పద్ధతిలో ఊంజల్ సేవ జరిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వేదోక్తంగా పవిత్ర మాలలు సమర్పించారు. ఉయ్యాల ఉత్సవాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి అమ్మవార్ల ఉయ్యాల ఉత్సవాన్ని ఆగమోక్తంగా చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష దివ్యాలంకారాలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో స్వామివారిని, ఎదురుగా అమ్మవారిని ఉయ్యాలలో కొలువుదీర్చి విశేష పూజలు చేపట్టారు. ఆలయ అనువంశిక దీక్షా గురుకులు స్వామినాథన్ గురుకుల్, అభిషేక గురుకులు సురేష్, వేద పండితులు అర్ధగిరి స్వామి ఆధ్వర్యంలో ఆగమ శాస్త్రోక్తంగా విశేష పూజలు జరిపారు. యాగశాలలో విశిష్ట పూజలు జరిపి పూజా ద్రవ్యాలను, పవిత్ర మాలలను తీసుకువచ్చారు. స్వామి అమ్మవార్లను భక్తుల శివనామ స్మరణలు, శంఖారావం, ఢమరుకల నాదాల నడుమ ఉయ్యాలలో ఊపుతూ ఉయ్యాలోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లు ఉయ్యాలలో ఊగుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటే భక్తి తన్మయత్వంలో పరవశిస్తూ భక్తులు హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణలు చేస్తూ భక్తి తత్వంతో పులకించారు. స్వామి అమ్మవార్లకు పవిత్ర మాలలను వేదోక్తంగా సమర్పించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన, పూర్ణహారతులు సమర్పించారు. ఈ విశేషోత్సవంలో ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, స్థానిక ప్రముఖులు ఎస్ఐవి దిలీప్, ఎస్ఐవి కిరణ్, అధికారులు నాగభూషణం, హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ గవర్నర్ నరసింహన్, ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, ముప్పిది వెంకటేశ్వరరావు, అలమార్లి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ రఘువర్మ, మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సుమంత్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా శ్రీకాళహస్తిలోని పాత బస్టాండ్ వద్ద బీజేపీ పట్టణాధ్యక్షుడు గరికిపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, బీజేపీ తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ పార్థసారథి, బీజేపీ శ్రేణులు పాల్గొని పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం మహోన్నతంగా అభివృద్ధి చెందుతుందని, దేశానికి ప్రజలకు ఏకైక రక్షకుడిగా ప్రధాని నిరంతర సేవలు మహోన్నతమని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ బలమైన నాయకుడి సారథ్యంలో దేశం పురోగతి సాధిస్తోందన్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నరేంద్ర మోడీ గారు జన్మదిన సందర్భంగా ఈ రోజు భారతదేశం అంతా కూడా సేవా భావంతో సేవా వారోత్సవాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 17 నుంచి వారం రోజుల పాటు భారతదేశం అంతా కూడా మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు, ఆయన దేశం కోసం ధర్మం కోసం అవతరించిన ఒక మహానుభావుడు, మహాపురుషుడు శ్రీ నరేంద్ర మోడీ గారు. ఇట్లా అందరూ కూడా నాయకులందరూ కూడా వారు స్వచ్ఛందంగా మా యొక్క నరేంద్ర మోడీ జన్మదినాన్ని ఒక అద్భుతంగా సేవాభావంతో పండుగలా జరుపుకుంటున్నామని తెలియజేసుకుంటున్నాం. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, అందుకే తిరుమలలోని హోటళ్ల వ్యాపారులకు ఆహార భద్రతా విభాగంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ ఆరోగ్య మరియు ఎస్టేట్ విభాగాలు ఆహార భద్రతా విభాగంతో కలిసి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఈవో ప్రసంగిస్తూ తిరుమలకు విచ్చేసే భక్తుల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఉందన్నారు. అన్ని తినుబండారాల దుకాణాలు, ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఆహార భద్రతా చట్టాలను పాటించాలని, లేని పక్షంలో ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని హోటల్ యజమానులందరూ చక్కగా వినియోగించుకోవాలని ఈవో కోరారు. అంతకుముందు ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ శ్రీ పూర్ణచంద్రరావు తిరుమలలోని రెస్టారెంట్లు, తినుబండారాల యజమానులు పాటించాల్సిన పారిశుధ్య పద్ధతులు, చట్టాల గురించి వివరించారు. టీటీడీ ఈవో చొరవతో తిరుమల హోటల్ యజమానులకు ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ పోస్ట్ యాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు ఆశాజ్యోతి, వెంకటేశ్వర్లు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ప్రసాద్, విఎస్ఓ సురేంద్ర, పోస్ట్ యాక్ట్ ట్రైనర్ ఆంజనేయులు, తిరుమల ఆహార భద్రతా విభాగం అధికారి జగదీష్, తిరుమలలోని వివిధ హోటళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. కొంతమంది పెద్ద రెస్టారెంట్స్ మీద నాణ్యమైన ఆహారం అందించినందుకు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఒకటి ఆల్రెడీ ఇక్కడ మూసివేయడం కూడా జరిగింది. సో మిగిలిన వాళ్ళని కూడా పిలిచి గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఏ విధంగా చట్టానికి అనుగుణంగా పనిచేయాలనేది వాళ్ళు కూడా వాళ్ళ వర్కింగ్ను కూడా మార్చుకుంటున్నారు. వాళ్ళు చేసే విధానాన్ని కూడా, ఆహారం తయారు చేసే విధానం కానీ, అన్నీ కూడా ముడి సరుకు ఏదైతే ఉపయోగిస్తారో వాటి గురించి కానీ, ఏవైతే పదార్థాలు, రంగులు ఇవి కలుపుతారో వాటి గురించి కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు కల్తీ లేని ఆహారం ఇవ్వడానికి వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మీతో కూడా మాట్లాడి చట్టం ఏముంది, అసలు ఏంటి ఫుడ్ సేఫ్టీ ఏంటి, మీకు ఏమేమి లైసెన్సులు తీసుకోవాలి, ఏ విధంగా మీరు చేయాలి, ఇవి కూడా మీకు అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించిన తర్వాత మరి చట్టం ప్రకారం చేయని వాళ్ళ మీద తప్పకుండా మేము చర్య తీసుకుంటాము. కానీ ఆ చర్య తీసుకునే అవకాశం లేకుండా మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను. అందరూ కూడా బాగా చేసి అందరికీ, భక్తులందరికీ కూడా నాణ్యమైన, కల్తీ లేని, పరిశుభ్రమైన ఆహారం ఇస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటూ, పిల్లలకు చదువుతో పాటు మంచి ఆరోగ్యం కూడా చాలా అవసరమని, విద్యార్థులు ఆరోగ్యంగా ఉండడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం తిరుపతిలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నగరపాలక ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం నేషనల్ డీవార్మింగ్ డేలో భాగంగా పాఠశాల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసే కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని భోజనం చేసిన పిల్లలకు చప్పరించే ఆల్బెండజోల్ 400 mg మాత్రలు మింగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
పిల్లలు మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలంటే ఆరోగ్యం కూడా చాలా అవసరమన్నారు. నులిపురుగున బారిన పడకుండా శారీరక, మానసిక ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి పెంపొందాలన్నా పిల్లలు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని అన్నారు. నులిపురుగులు పిల్లల ఎదుగుదల మీద తీవ్రమైన ప్రభావం చూపుతాయని, దీనివల్ల పోషకాహార లోపం ఏర్పడుతుందని, అంతేకాకుండా రక్తహీనత, ఆకలి లేకపోవడం, అలసట, కడుపు నొప్పి, వికారం, విరోచనాలు, బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని అన్నారు. ఇలాంటి పరిస్థితులను పిల్లలకు దూరం చేసి నులిపురుగులను నిర్మూలించి మంచిగా ఆరోగ్యంగా ఉండేందుకు ఆల్బెండజోల్ మాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయని, ఈ కార్యక్రమాన్ని సంవత్సరానికి 2 సార్లు ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. 2 సంవత్సరాలు పైబడినప్పటి నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలు, కిషోర బాలలకు 400 mg మాత్రలు, 1 నుండి 2 సంవత్సరాల పిల్లలకు సగం మాత్ర అంటే 200 mg టాబ్లెట్ భోజనం చేసిన తర్వాత చప్పరించి మింగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పిల్లలు, కిషోర బాలల కడుపులో నులిపురుగులు నిర్మూలించడానికి ఉచితంగా ఆల్బెండజోల్ 400 mg చప్పరించే మాత్రలను సంబంధిత విద్యా సంస్థలకు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సంబంధిత ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు ఎన్డీడీ యాప్లో మందుల వివరాలు నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో మొత్తం 4,93,608 మంది విద్యార్థులుండగా అందులో అంగన్వాడీ కేంద్రాల్లో 98,405 మంది, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో 3,15,915 మంది, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఇంటర్మీడియట్లో 74,523 మంది, బడి బయట పిల్లలు 10 నుండి 19 సంవత్సరాల లోపు ఉన్నవారు 4,765 మంది ఉన్నారని, అందరికీ ఆల్బెండజోల్ 400 mg చప్పరించే మాత్రలను అందేలా చూడాలని డిఎంఎండ్హెచ్ఓ పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ మాత్రలను అన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ కేంద్రాలకు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, కళాశాలలు, సంక్షేమ హాస్టళ్లు, తదితర విద్యా సంస్థలకు ఉచితంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తద్వారా నులిపురుగుల సంక్రమణను సులభంగా నిర్మూలించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి, డిఈఓ శేఖర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని జయలక్ష్మి, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ సుధారాణి, హరిత, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆర్బీఎస్కే పద్మావతి, డిపిఎంఓ శ్రీనివాసరావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిని శాంతకుమారి, లావణ్య, డిప్యూటీ డిఈఓ బాలాజీ, హెచ్ఎం మున్శేఖర్, మున్సిపల్ హెల్త్ అధికారి అన్వేష్ రెడ్డి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దేశమంతటా మనము ఈ నులిపురుగులు అన్ని తీసేయటానికి మనం వేసుకోవాల్సిన టాబ్లెట్ ఏమి? ఆల్బెండజోల్. ఓకే, ఆల్బెండజోల్ ఏమి? ఆల్బెండజోల్ 400 mg. ఓకే, ఇది ఒక టాబ్లెట్ మీరు భోజనం చేసిన తర్వాత ముందు కొంచెం మీరు చప్పరించి తర్వాత తీసుకోవాలి. అప్పుడు దీనికి ఒకళ్ళిద్దరికి ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే వాళ్ళు వేసుకోవద్దు. వాళ్ళకి 25వ తారీఖున మళ్ళీ ఇంకో రౌండ్ మనము ఇవ్వడం జరుగుతుంది. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. మంగళవారం తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, సృష్టికి ముందే విరాట్ విశ్వకర్మ జన్మించారని, సమాజానికి అవసరమైన వివిధ వృత్తులను ఆయన సృష్టించారని తెలిపారు. కమ్మరి, వడ్ల, స్వర్ణకార, శిల్ప, కంచరి వంటి వృద్ధులను సృష్టించి సమాజానికి అవసరమైన వస్తువులను తయారు చేసుకునేలా ఎనలేని కృషి చేశారని తెలిపారు. విశ్వం యొక్క మొదటి వాస్తుశిల్పిగా విశ్వసించే విశ్వకర్మను పూజించడం ద్వారా ప్రజలు విశ్వకర్మ జయంతిని జరుపుకుంటారని అన్నారు. కావున విరాట్ విశ్వకర్మను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా 2వ రోజు మంగళవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన, నిత్యార్చన చేపట్టారు. ఆ తర్వాత ఉదయం 11:30 గంటల నుండి పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఇందులో అమ్మవారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, పరివార దేవతలకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు. కాగా సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డిప్యూటీ ఈఓ గోవిందరాజన్, ఏఈఓ రమేష్, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుభాష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ధ్వజ అవరోహణ ఘట్టంతో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. కాగా నేటి నుంచి ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి. 21 రోజుల బ్రహ్మోత్సవాలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రధానమైనవి. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమైన కాణిపాకం నవరాత్రి బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి దేవస్థానం వారు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉభయదారులచే మూల విరాట్ అభిషేకాలు నిర్వహించిన అనంతరం ప్రధాన ఆలయంలోని బంగారు ధ్వజస్తంభంపై ఎగురవేసిన మూషిక పటానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం అవనతం గావించారు. ఈ సందర్భంగా మూషిక పటానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ ఈవో గురుప్రసాద్, ఆలయ అధికారులు, ఉభయదారులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు సోమవారం సాయంత్రం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవాలను యాగశాలకు వెంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లు, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు ఉత్సవమూర్తులను ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం మహతి ఆడిటోరియం నుంచి తారక రామ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, కమిషనర్ ఎన్ మౌర్య, కార్పొరేటర్లు నరసింహాచారి, కల్పన, నారాయణ, అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ పుణ్యక్షేత్రమైన తిరుపతిని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యమని అన్నారు. నగరంలో అపరిశుభ్రతకు ఏ ఒక్కరూ తావు ఇవ్వకూడదని అన్నారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన గొప్ప పథకం స్వచ్ఛ భారత్ అని అన్నారు. మోదీ స్ఫూర్తితో రాష్ట్రంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారని అన్నారు. పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యవంత సమాజం సాధ్యమవుతుందని అన్నారు. తిరుపతిని స్వచ్ఛతా హీ సేవలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా కృషి చేసి తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందామని అన్నారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ప్రతి ఒక్కరూ నగరపాలక సంస్థ సిబ్బందికి సహకరించాలని చెప్పారు. స్వచ్ఛ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. తిరుపతి పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవలో భాగంగా నగరంలో పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 2 వారాల పాటు ఈ కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. నగరంలోని ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, హాస్పిటల్స్, కార్యాలయాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తే నగరం పరిశుభ్రంగా ఉంటుందన్నారు. ఈ స్వచ్ఛత హీ సేవలో భాగంగా వేస్ట్ ఆర్ట్, వాల్ ఆర్ట్ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ చెకప్ చేయిస్తున్నామని చెప్పారు. నగరంలో ఖాళీ ప్రదేశాలని శుభ్రం చేసి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. పరిశుభ్రత అనేది మున్సిపాలిటీ ప్రభుత్వానిదే బాధ్యత కాదని ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమా, రిజిస్ట్రార్ రజని, అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచారి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీహరి, టూరిజం రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, సెట్విన్ సీఈఓ మురళీకృష్ణ, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డీసీపీ శ్రీనివాసరెడ్డి, డిఈ విజయ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్, కేఎల్ వర్మ, మేనేజర్ చిట్టిబాబు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతోంది. గౌరవ ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చే నెల అక్టోబర్ 2వ తారీఖు వరకు స్వచ్ఛత సేవాహి అనే కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేసి దేశమంతటా ఇటు అధికారులని, ఇటు రాజకీయ నాయకుల్ని, అది పౌరులని అందరినీ కూడా భాగస్వాములు చేసి స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చేయడం చాలా సంతోషకరదకం. ఇటువంటి మంచి కార్యక్రమంలో మన తిరుపతి నగరంలో తిరుపతి పౌరులందరూ కూడా పాల్గొని ప్రజా సేవలో పాల్గొని తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. అందులో భాగస్వాములై అందరూ కూడా తిరుపతి పుణ్యక్షేత్రాన్ని పరిశుభ్రతగా కాపాడుకోవాలని, అందులో భాగంగానే ఈ యొక్క మంచి కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరుగుతుందనేసి కూడా తెలియజేస్తున్నాం. మనం ఈరోజు లాంచ్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, ఇక్కడ అందరు విద్యార్థులకి అండ్ ఆఫీసర్స్కి, ముఖ్యంగా ఆర్డీ టూరిజం డిప్యూటీ కమిషనర్ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మనము ప్రతి సంవత్సరము అక్టోబర్ 2 గాంధీ జయంతి సెలబ్రేట్ చేసుకుంటాం. దాని ముందు 2 వారాలు ఈ స్వచ్ఛత ఈ సేవ అనే 2 వారాలు ప్రోగ్రామ్ చేస్తాము. ఈ వారము ఈ ఇయర్ కూడా థీమ్ స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత. అంటే స్వచ్ఛత అనేది మనము శానిటేషన్, క్లీన్లీనెస్సే కాదు, మన మైండ్, ఇవి కూడా స్వభావ బిహేవియర్ కూడా మనం స్వచ్ఛతగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఇయర్ థీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో స్వచ్ఛతకి భాగీదారి అని పబ్లిక్ పార్టిసిపేషను, అలాగే సంపూర్ణ స్వచ్ఛత అని చాలా పెద్దగా క్లీన్లీనెస్ డ్రైవ్స్ అండ్ సఫాయి కర్మచారి వాళ్ళకి మనము హెల్త్ చెకప్స్, వాళ్ళ సోషల్ సెక్యూరిటీ కూడా టేకప్ చేస్తున్నాము. ఈ 2 వారాలలో ముఖ్యంగా మనం వేస్ట్ ఆర్ట్ పైన ఫోకస్ చేస్తాము. అలాగే ఇట్లా పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, ముఖ్యంగా సఫాయి కర్మచారీస్ మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పీపీఈ కిట్లు ఇవ్వడము, అలాగే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కవర్, వాళ్ళ బీమా యోజన కింద కవర్ అయ్యారా లేదా ఇవన్నీ చెక్ చేసుకొని కూడా మనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యూహెచ్సిస్తో టైఅప్ అయ్యి టాటా క్యాన్సర్ ట్రస్ట్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. 62 లక్షల రూపాయల విలువ చేసే 310 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు వెల్లడించారు. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ మొబైల్ హంట్ అప్లికేషన్ ద్వారా మొబైల్స్ ను రికవరీ చేస్తున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు వెల్లడించారు. 62 లక్షల రూపాయల విలువ చేసే 310 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. 11 విడతలుగా మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నామని, మొబైల్ హంట్ అప్లికేషన్ సిఈఏఆర్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులకు వెంటనే స్పందిస్తున్నామని తెలియజేశారు. ఇప్పటి వరకు 6,07,40,000 రూపాయల విలువ చేసే 3,530 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి బాధితులకు సైబర్ క్రైమ్ బృందం న్యాయం చేస్తోందని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పకండని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ మోసాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామని హెచ్చరించారు. 310 మొబైల్స్ని 62 lakhs వర్త్ చేసే మొబైల్స్ని ఈసారి వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఆధ్యాత్మిక నగరం అవ్వడం వల్ల ఎక్కువగా మొబైల్స్ ఇక్కడ థెఫ్ట్ అవుతుంటాయి. సో వారందరికీ కూడా ఒకటే తెలియజేయడం ఏంటంటే, మొబైల్ హంట్ వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి హై అని చెప్పి మెసేజ్ ఇస్తే ఇమ్మీడియట్గా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మీ మొబైల్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే ఇమ్మీడియట్గా అది మా పోర్టల్లో లింక్ వచ్చి అవన్నీ కూడా ఫీడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిఐఆర్ ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉందో వాటిని కూడా మీరు ఉపయోగించగలిగితే ఖచ్చితంగా మొబైల్ని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీడియా ద్వారా అందరికీ కూడా ఈ 2 మొబైల్ హంట్ అండ్ సిఐఆర్ యాప్ని ఉపయోగించుకొని మొబైల్స్ని ట్రేస్ చేయడానికి పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పటి వరకు జిల్లాలో 11 విడతలుగా 3,546 మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది. దాదాపు 6,07,00,000 రూపాయల వర్త్ గల మొబైల్స్ని వారికి వివిధ రాష్ట్రాలకు చెందిన వారు, ముఖ్యంగా ఇక్కడికి మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక,
తమిళనాడు, తెలంగాణ మీద రాష్ట్రానికి వస్తారు కాబట్టి వీరందరి మొబైల్స్ని మళ్ళీ వాళ్ళకి ఎవరైతే మొబైల్ హ్యాండ్లో లేదా సిఐఆర్లో పోర్టల్లో వారి అడ్రస్లు ట్రేస్ అయినాయో వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. భారత రాజకీయాలలో దిగ్గజంగా పేరుగాంచిన కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ సీతారాం యేచూరికి ఘనంగా నివాళులర్పించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మాజీ కాంగ్రెస్ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు హాజరై యేచూరి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. చింతామోహన్ మాట్లాడుతూ తనకు రాజకీయాలలో స్ఫూర్తి సీతారాం యేచూరి అని కొనియాడారు. శ్రద్ధాంజలి ఘటించడంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు కందారపు మురళి, వందవాసి నాగరాజు, చిన్నం పెంచలయ్య, కుమార్ రెడ్డి, రాయపాటి హరికృష్ణ తదితరులతో పాటు కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపి, సావిత్రమ్మ, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. సమయం ఇవ్వమని పోలీసులు అడిగితే వాళ్ళు కనికరించారు. ఆ 2 నిమిషాలు తాళి కట్టేసిన తర్వాత అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్లారు ఇది ఎక్కడ రాయలేదు. ఇది ఒకటే మనకున్న మైనస్. సుందరయ్య గారు చేసిన త్యాగాల గురించి ఎక్కడ ఏం నాకైతే పెద్ద మిగిలిన వాళ్ళు అయితే 1000 పుస్తకాలు రాసుకొని ఉండేవాళ్ళు. సుర్జిత్ గారిని తీసుకెళ్ళి లాహోర్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి స్థలంలో జైల్లో ఆయన పెట్టారు. ఆ జైల్లో పెడితే ఆ జైల్లో ఆయన 6 నెలలు సూర్యుడిని చూడలేదు. 6 నెలలు సూర్యుడిని చూడలేదు ఆయన. అండర్ గ్రౌండ్ జైల్లో పెట్టారు. జైలు మామూలుగా ఉంటుంది. ఆ జైలు లోపల అండర్ గ్రౌండ్ ఒకటి ఉండేది, ఇప్పటికీ ఉందంట అది లాహోర్లో. ఆ అండర్ గ్రౌండ్ జైల్లో పెట్టారు సుర్జిత్ గారు. అక్కడే అన్నం, అక్కడే నిద్ర, అక్కడే మరి స్నానం అన్నీ. అంటే 6 నెలల పాటు ఆయన నికృష్టమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ లాహోర్ జైల్లో భారతదేశ స్వాతంత్రం కొరకు. తాతగారు ఒక జడ్జిగా రిటైర్ అయినటువంటి ఆయన తిరుమల కొండ మీద వాళ్ళ తాతగారు ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టించారు. ఆ కుటుంబం చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీగా ఉన్నటువంటి కుటుంబంలో యేచూరి గారు ఆయన తెలివితేటలు, ఆయన సామర్థ్యము ఇవన్నీ చూసి ఈయన చాలా గొప్ప అధికారిగానో లేదా ఎక్కడో ఒక అత్యున్నతమైనటువంటి దీంట్లో ఉంటారని చెప్పి వాళ్ళందరూ కూడా ఊహించేవాళ్ళు కుటుంబం. కానీ ఆయన తర్వాత రోజుల్లో జేఎన్యూ, ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో లెఫ్ట్ వైపు సిపిఎం వైపు ఆయన ఆకర్షించబడి సుందరయ్య గారి పర్యవేక్షణలో ఆయన ఒక పరిపూర్ణమైనటువంటి కమ్యూనిస్టుగా చాలా చిన్న వయసులోనే 25 సంవత్సరాలు కూడా నిండని వయసులోనే ఆయన కమ్యూనిస్టుగా మారాడు. మీ అంతా మీడియాలో కూడా వచ్చింది. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ దగ్గరికి నేరుగా స్టూడెంట్స్ అందరిని తీసుకెళ్ళి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆమె వ్యవహరించినటువంటి తీరు మీద పోరాటం చేస్తూ మీరు ఛాన్సలర్గా ఉండడానికి వీల్లేదని చెప్పి విద్యార్థుల తరపున 25 ఏళ్ళు కూడా నిండనటువంటి వయసులో ఆయన వినతిపత్రం ఇచ్చి ఆ వినతిపత్రం చార్ట్ షీట్ లాగా జరిగినటువంటి తప్పులేంది, ఈ దేశంలో ఏ రకంగా ఎమర్జెన్సీ చీకటి మిగిల్చిందనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇందిరాగాంధీ కొద్ది రోజులకే ఆ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేశారు. దేశ ప్రధానిగా 3వసారి బాధ్యతలను చేపట్టి ప్రపంచ శక్తిగా భారత్ను తీర్చిదిద్దడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశ ప్రజల ఆశీస్సులు, ముక్కోటి దేవతల దీవెనలు మెండుగా ఉండాలని బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ప్రధాని పేరుపైన ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ అర్చకులు రామకృష్ణ దీక్షితులు మోదీకి గంగమ్మ దీవెనలు ఉండాలని ఆకాంక్షిస్తూ అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం బీజేపీ నేతలు ఆలయం ఆవరణలో భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ సరికొత్త పథకాలతో దేశ ప్రజలకు చేరువవుతూ ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధి లక్ష్యంగా పయనిస్తూ మరోపక్క భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్గా ఎదగడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు.
ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజల ఆశీస్సులు, ముక్కోటి దేవతల దీవెనలు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, బీజేపీ తిరుపతి తూర్పు మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు కళ్యాణి, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు ఆమోస్ బాబు, ఫణిభూషణ్ రెడ్డి, సునంద తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా స్థానిక తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో అర్చకులు రామకృష్ణ దీక్షితులు గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి పేరు మీద ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేసి అమ్మవారు దీవెనలతో నరేంద్ర మోడీ గారు మరిన్ని జన్మదినాలు జరుపుకొని అమ్మవారి శక్తి సామర్థ్యాలు నరేంద్ర మోడీ గారికి వచ్చే విధంగా మన దేశ అభివృద్ధిని ప్రపంచ దేశాల్లో నెంబర్ 1గా నిలిపేదానికి శక్తి సామర్థ్యాలు ఇచ్చే విధంగా తోడ్పాటు చేయాలని, అలాగే వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న మన నరేంద్ర మోడీ గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కలియుగ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాము. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు సేవా కార్యక్రమాలు తలపెట్టినట్లు నేషనల్ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి, తిరుపతి జిల్లా జనరల్ సెక్రటరీ పెనుబాల చంద్రశేఖర్లు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా ముందు బీజేపీ నాయకులు జనార్దన్, డాక్టర్ శ్రీహరిరావు తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ ఈ పక్షం రోజుల పాటు జన్మదినోత్సవాలలో రక్తదానం, పాఠశాలలో సేవా కార్యక్రమాలు తదితర వాటిని నిర్వహిస్తూ చివరిగా అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున జయంతోత్సవాలు సమాప్తమవుతాయని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రిగా కాగలిగినటువంటి పరిస్థితి ఇంతవరకు చరిత్రలో ఎవరికి అవకాశం రాలే. అయితే నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఉన్నటువంటి ఒక రాజకీయాల్లో ఒక విశిష్టమైనటువంటి పద్ధతిని నెలకొల్పినాడు. తన కుటుంబాన్ని కానీ తన ఆస్తులను కాపాడుకోవడం కాకుండా ఆయన విశిష్టమైన పద్ధతుల్లో తన తల్లిగారిని కూడా ప్రభుత్వ హాస్పిటల్లో చూపించుకొని ఆ తల్లిగారు చనిపోయినప్పుడు కూడా దాన్ని ఒక ఈవెంట్గా చేసేటువంటి ఒక రోజుల్లో మధ్యాహ్నం వరకే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి వెంటనే మళ్ళా తన యొక్క ప్రభుత్వ విధుల్లోకి హాజరైనటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన. గుజరాత్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రధానమంత్రిగా కానీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదంటే ఇది అతిశయోక్తి కాదు. ఈ రకంగా నరేంద్ర మోడీ గారు ఆయన బాల్యం నుంచి కూడా ఇవాల్టి వరకు కూడా దేశం అంతా కూడా నా దేశం, నా సమాజం, 140 కోట్ల మంది నా కుటుంబ సభ్యులు, నాకంటూ ప్రత్యేకమైన కుటుంబం లేదు. ఆ యొక్కమైనటువంటి ఆలోచన విధానంతో దేశానికి సేవ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఇవాళ భారత జాతికి మన ప్రపంచంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం మీద కూడా అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ. ఇది భారత జాతికి గర్వకారణం. ఈ రోజు నుంచి సేవా పక్వాడని అక్టోబర్ 2 వరకు, అంటే ఈరోజు మోడీ గారి జన్మదిన రోజు రక్తదాన శిబిరాలు, అదేవిధంగా స్కూల్స్లో సర్వీస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే డెవలప్మెంట్కు అభివృద్ధికి ఏదైనా ఎక్కడైనా వెనకబడి ఉంటే వాటి అన్నింటిలో కూడా సర్వీసు చేయమని చెప్పారు. అదే కాకుండా 23వ తారీఖున ఆయుష్మాన్ భారత్ మనకు ఒక పెద్ద వరం, అది కూడా 23వ తారీఖుకి స్టార్ట్ చేసిన రోజు. 60 సంవత్సరాల వయసులో ఎవరైతే పైబడిన మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యంగా అన్ని చికిత్సలు చేయించాలనే ఉద్దేశంతో కూడా సేవలో చేసేదానికి, ఆయుష్మాన్ భారత్ కార్డులు 70 సంవత్సరాల వృద్ధులందరికీ కూడా అందేలాగా చూసేదానికి, అదేవిధంగా 25వ తారీఖున పండిత్ దీన్ దయాళ్ గారి జయంతిలో ఆయనకు పుష్పాంజలి ఘటించడం, అల్టిమేట్గా 2 అక్టోబర్ గాంధీ జయంతి గారితో ఈ సేవా పక్షోత్సవాలు కంప్లీట్ అవుతాయి. అనే విధంగా పరిపాలన ఉంది. దానివల్ల పేద ప్రజలందరూ కూడా ఈరోజు మంచినీటి సౌకర్యాలు అయితేనేమి, గృహాలు అయితేనేమి, అన్ని విధాల ఇది వైద్య పరంగానైతేనేమి, యువత, మహిళలు, రైతులు వీళ్ళందరూ కూడా కార్యక్రమాల ద్వారా వాళ్ళందరూ లబ్ధి పొందుతున్నారు. కాబట్టి అటువంటి మహానాయకుడు జన్మదినోత్సవాన్ని ఈరోజు తిరుపతిలో జరుపుకోవటం, దానికి జాతీయ ఉపాధ్యక్షులు కిసాన్ మోర్చా సురేష్ రెడ్డి గారు రావటం మాకు చాలా ఆనందదాయకమని. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం.
పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలలో చివరి రోజు రాత్రి స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని కళ్యాణ వేదిక మండపం నందు సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఏకాంత సేవ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్, స్థానిక సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాని, వాసు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పంపిణీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని పరిరక్షిస్తున్న ఏకైక రక్షకుడు అని, ప్రధానికి ప్రజలందరి దివ్య ఆశీస్సులు లభించి మరింత ఉన్నత పాలన అందించేలా చేయాలని కోలా ఆనంద్ ఆకాంక్షించారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమి నేతలు చేపట్టారు. ఏరియా హాస్పిటల్ ఆవరణంలో రోగులకు పాలు, బ్రెడ్లు, పండ్లను పంపిణీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజలందరూ ఆశీర్వాదం ఇవ్వాలని, మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం మహోన్నతంగా అభివృద్ధి చెందుతోందని, దేశానికి ప్రజలకు ఏకైక రక్షకుడిగా ప్రధాని నిరంతర సేవలు మహోన్నతమని కొనియాడారు. టీడీపీ మండల అధ్యక్షుడు గాలి మురళీనాయుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధిలో ముందని, ప్రధాని మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, అందరి ఆశీస్సులు లభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, వైద్య సిబ్బంది, బీజేపీ నాయకులు, జిల్లా ఇన్ఛార్జ్ పార్థసారథి, స్థానిక బీజేపీ నాయకులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, శైలజ, గోపాల్, రమణ తదితరులు పాల్గొన్నారు. వారి స్టాఫ్ అందరూ కూడా, అదే విధంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి పాల్గొని పేషెంట్లందరికీ కూడా మరి పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైనా కానీ భారతీయ జనతా పార్టీ అంటే ఒక సేవా కార్యక్రమం. సేవతో పుట్టినటువంటి పార్టీ, దేశం కోసం పుట్టిన పార్టీ, ధర్మం కోసం పుట్టినటువంటి పార్టీ. ఈ పార్టీలో నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తులు ఈ రోజు ప్రపంచంలోనే మన కోసం, అంటే అంతకుముందు భారతదేశం ఎలా ఉంది, ఈ రోజు దేశం ఎలా ఉంది, 2014 ముందు దేశం ఏ రకంగా ఉంది, నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాక ఏ రకమైన దేశం అభివృద్ధి చెందింది. మరి ఈ రోజు 140 కోట్ల మందిని ఆయన ఒక రక్షకుడిలాగా ఈ దేశంలో మనల్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి. ఏ ఇబ్బంది రాకుండా, మనకందరికీ తెలుసు కరోనా వచ్చింది, ప్రపంచం అతలాకుతలం అయిపోయింది. అయినా కూడా భారతదేశంలో మరి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఎంతవరకు మనల్ని మన ప్రాణాలు కాపాడే విషయం కూడా ప్రజలందరూ కూడా గుర్తుంచుకొని, వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా 9వ రోజు శ్రీకాళహస్తిలోని బేరివారి మండపంలో విజయ గణపతి విగ్రహ నిమజ్జనం చేపట్టారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మరియు మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బొజ్జల బృందమ్మ పాల్గొని పూజల అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యువత బాణాసంచా, డప్పు మేళాలు, కోలాటాలు, చిడత భజనల నడుమ భారీ వినాయక విగ్రహ ప్రతిమను వీధుల్లో ఊరేగించుతూ ప్రజలకు ప్రసాదాలను పంచిపెట్టారు. అనంతరం వినాయక నిమజ్జనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని కొండమెట్ట బేరివారి మండపం భక్త బృందం ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా వినాయక చవితి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ వినాయక చవితి నవరాత్రులలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, గత 10 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణకై మట్టి గణపతినే ఇక్కడ కొలువుదీర్చి వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ మరియు పట్టణంలోని ప్రముఖులు పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించామని తెలియజేశారు. చాలా సంతోషంగా ఉంది. అందరూ కలిసిమెలిసి ఉండాల్సిన పండుగ. ఆయన ఆదిదేవుడు, మనకి ఆయన వల్ల అన్ని శుభాలు జరుగుతాయి. కానీ అందరూ కూడా ఆయన్ని ప్రార్థించాలని కోరుకుంటున్నారు. సంవత్సరాలుగా బేరువారం మండపం వద్ద మరి వినాయక భక్త బృందం కొండమిట్ట బేరువారం మండపం వినాయక భక్త బృందం వారిచే మరి ప్రతి ఏటా కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ యొక్క గణపతి విశేషం ఏంటంటే మట్టి గణపతి. మేము గత 10 సంవత్సరాలుగా మరి బేరువారం మండపం వద్ద ప్రతి సంవత్సరం కూడా మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో ఈ కార్యక్రమం మొదలెట్టాము. కూడా ఆ వినాయక స్వామి దయతో ఆశీస్సులతో అదేవిధంగా మాకున్నటువంటి ఎవరైతే దాతలు ఉన్నారో వారందరూ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు, ఇది ఒక్కరు చేసే కార్యక్రమం కాదు. ఇది 10 మంది 10 చేతులు కలిపితేనే ఈ వినాయక స్వామి యొక్క ఈ బ్రహ్మోత్సవాలు ఇంత అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తి నగరంలో జరుగుతున్నాయి. ఈ రోజు గణపతి స్వామి యొక్క నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది. శ్రీకాళహస్తిలో స్వచ్ఛత హీ సేవ ర్యాలీ నిర్వహించి వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ప్రజలు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్న అధికారుల ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ఇన్ఛార్జి కమిషనర్ లలిత ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వచ్ఛత హీ సేవా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ర్యాలీని నిర్వహిస్తూ మానవహారం ఏర్పాటు చేసి స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కమిషనర్ లలిత మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి మాట్లాడుతూ ఈ నెల 17న ప్రారంభించి అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి వరకు కొనసాగించడం జరుగుతోందని అన్నారు. సమాజంలో ప్రతి వ్యక్తి పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండడంతో పాటు సమాజ హితం ఆశించి పరిశుభ్ర సేవను అలవర్చుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ నేడు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు ప్రారంభించామని, నేటి నుంచి గాంధీ జయంతి వరకు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఇవాళ స్వచ్ఛత హీ సేవ 2024 స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత కార్యక్రమానికి ఇవాళ ఎస్ఎస్బి స్కూల్ ద్వారా పిల్లల ద్వారా హ్యూమన్ చైన్, ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి మనము ఈ సంస్కార స్వచ్ఛత స్వభావ స్వచ్ఛతని జనాల్లోకి తీసుకుపోవడానికి ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు కొన్ని కార్యక్రమాల ద్వారా ఈ రోజు నుంచి అక్టోబర్ 1 వరకు, అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున తుది కార్యక్రమాల రూపకల్పన చేశారు. కేంద్ర ప్రభుత్వం వారు రూపొందించిన ఈ కార్యక్రమంలో మా పాఠశాల తరపున ఈరోజు మేము ర్యాలీని నిర్వహిస్తున్నాము. స్వచ్ఛతా హీ సేవలో 3 పిల్లర్స్గా మనం రూపొందించుకున్నాము. మొదటి పిల్లర్ స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత. రెండవది స్వచ్ఛత శ్రమదానం ద్వారా స్వచ్ఛతని చేయడము. మూడవది సఫాయికారి అంటే కార్మికులకు సురక్షత అందించడం ద్వారా సమాజానికి రక్షణి అంటే సఫాయి కార్మికులు సురక్షితంగా ఉంటేనే సమాజంలో స్వచ్ఛత అనేది ఉంటుంది అని ప్రపంచం మెచ్చిన నేత దేశ ప్రధాని నరేంద్ర మోదీ అని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు కొనియాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలను చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన మోదీ జన్మదిన వేడుకలకు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వం వల్లే భారతావని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలిపారు. పేదల సంక్షేమం కోసం నిరంతరం ఓ శ్రామికుడిలా ఆయన పనిచేయడం స్ఫూర్తిదాయకమన్నారు. దేశంలోని అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలను అమలుపరచి వారికి చేరువ చేయడం నరేంద్ర మోదీ పాలనా దక్షతకు నిదర్శనమన్నారు. ఆయన తీసుకువచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రపంచ దేశాలచే ప్రశంసలు అందుకుంటున్నాయని మోదీ సుపరిపాలనను ప్రసాదరావు కొనియాడారు. విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకుని తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ హేమలత, ఎక్స్ ఎమ్మెల్సీ దొరబాబు, బీజేపీ నాయకులు సామంచి శ్రీనివాస్, చిట్టిబాబు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తండ్రి చెన్నకేశవ నాయుడు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఇతర వక్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రియతమ ప్రధానమంత్రి గారి జన్మదినం చేసుకుంటున్నాం కనుక ఆయన జన్మదిన శుభాకాంక్షలు. ఆయన
ఒక మాత్రమైన లీడర్ కాదు, ప్రపంచానికి లీడర్గా ఎదిగే స్థాయిలో ఉన్నారు ఆయన. సో మనం ఆయనకి జన్మదినం చెప్పడం మన ఒక చిన్న కోరిక అయిండొచ్చు, బట్ ఆయన అయితే చాలా చాలా పెద్ద లీడర్గా ప్రపంచంలో ఎదుగుతున్నారు. అలాగే జనజాగృతి సేవా సంస్థ బీజేపీతో కూడి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం సమాజానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా పుస్తకాలు చదవలేదు, వీళ్ళు ఏ రంగాల్లో చేస్తున్నారో బహుశా వైద్య రంగం, విద్యారంగం, మనకు ఉన్న వాటిలో తర్వాత వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి వీళ్ళు చేస్తున్నారని నేను భావిస్తాను. పుస్తకం చదివిన తర్వాత నాకు పూర్తిగా అర్థం కాదు. ఇది చాలా చాలా అభినందనమైన విషయం. అంతేకాకుండా ఇట్లా రినౌండ్ పొలిటికల్ లీడర్ మన దేశానికి దిశ నిర్దేశం చూపిస్తున్నారు సంవత్సరాలుగా, ఇప్పుడు కూడా చూస్తున్నా. ప్రధానమంత్రి గారి జన్మదినం ఏర్పాటు చేయడం కూడా ఒక మంచి కార్యక్రమంగా భావిస్తా ఉన్నాం. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు వారికి అందించే ప్రతి వైద్య సేవలోనూ బాధ్యతగా అన్ని స్థాయిల్లో ఆసుపత్రిలో సేవలు అందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం తిరుపతి ఎస్వీఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రూయా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చైర్మన్ హోదాలో అధ్యక్షత వహించి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కో చైర్మన్ హోదాలో డాక్టర్ ఎం గురుమూర్తి తిరుపతి పార్లమెంటు సభ్యులుగా పాల్గొని ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రూయా హాస్పిటల్ సూపరింటెండెంట్ రవిప్రభు మెంబర్ కన్వీనర్ హోదాలో అజెండా అంశాలపై కమిటీకి నివేదించారు. కమిటీలో మునుపటి హెచ్డిఎస్ సమావేశం యొక్క మినిట్స్ అలాగే ఆమోదించబడిన తీర్మానాలపై సమీక్షించి సమావేశంలో కమిటీ పలు సూచనలు చేశారు. అందులో ఆక్సిజన్ పైపుల నిర్వహణకు టెండర్లు పిలవాలని 1 నెలలోపు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీఎంఎస్ఐడిసిని కలెక్టర్ ఆదేశించారు. మహాప్రస్థానం వాహనాలకు సంబంధించి అధిక సంఖ్యలో వాహనాల కోసం ఉన్నతాధికారులను సంప్రదించాలని సూపరింటెండెంట్కు సూచిస్తూ మహాప్రస్థానం వాహనాలు అందుబాటులో లేని సందర్భంలో రవాణా కోసం నిధిని ఉపయోగించాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఏపీఎంఎస్ఐటీసీ గతంలో కోవిడ్ వార్డుల్లో ఉపయోగించిన ఎయిర్ కండిషనర్లను డ్యూటీ డాక్టర్ల గదులు అలాగే అత్యవసర మెడిసిన్లోని ఇతర ప్రదేశాలకు ఎక్కడైనా అవసరమైనప్పుడు మార్చమని ఆదేశించారు. తదుపరి సమావేశం సెప్టెంబర్ 27న నిర్వహించాలని సూచించారు. ఎజెండాలోని మిగిలిన అంశాలను ఈరోజు చర్చించాలని చైర్మన్ ఆదేశించారు. తదుపరి సమావేశానికి అన్ని విభాగాల ప్రధాన విభాగాధిపతులు, ఏఎండబ్ల్యూ ఏజెన్సీ, A1 శానిటేషన్ ఏజెన్సీ, ఎక్స్పర్ట్ సెక్యూరిటీ సర్వీసెస్, నెఫ్రోప్లస్, ప్రమోదిని ఏజెన్సీలు, నర్సింగ్ సూపరింటెండెంట్, సిరిక్స్ ఏజెన్సీ, బయోమెడికల్ ఇంజనీర్ మరియు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులను రావాల్సిందిగా ఆదేశించారు. ఈ సమావేశంలో తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పిఏ చంద్రశేఖరన్, ఏపీఎంఎస్ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం శివరామిరెడ్డి, తిరుపతి జిల్లా ఆరోగ్య మరియు వైద్యాధికారి డాక్టర్ యు శ్రీహరి, మెంబర్ బి లక్ష్మీపతి తదితర సభ్యులు పాల్గొన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గమైన చర్యగా అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు సెగ్మెంట్లో ఒక నూతన మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇండియా 17 కళాశాలలకి వాటికి సంబంధించి కొన్ని కళాశాలలు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో కొన్ని నిర్మించడం, తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని నిర్మించడం, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్మించడం, మొత్తం 17 కాలేజీల నిర్మాణం చేపట్టడానికి అవకాశం ఇచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి బీసీ కేటగిరీ రద్దు చేస్తాం, అన్నిటి కూడా ఏ కన్వీనర్ కోటాలు భర్తీ చేస్తామని చెప్పాడు. మరి ఆ రోజు యువగలం పాదయాత్రలో లోకేష్ చెప్పాడు. ఈరోజు వచ్చి 3 నెలలు అయితే ఎందుకు వాటిని రద్దు చేయలేదు, పాత పద్ధతిలో అడ్మిషన్లు ఎందుకు చేపట్టామని చెప్పేసి ఈరోజు విద్యార్థి యువ సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్ తరహాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు తర్వాత పబ్లిక్ పార్ట్నర్షిప్తో నడపాలనే ఉద్దేశాన్ని విరమించుకోవాలి. ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి అందరికి న్యాయం చేకూర్చే పద్ధతుల్లో కూడా వాళ్ళందరూ కూడా మెడికల్ కన్వీనర్ కోటాలని భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో విద్యార్థి యువ సంఘాలు అన్నీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధమవుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. యోగి మల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం నుంచి 16 రోజుల పాటు నిర్వహించనున్న పితృపక్షం అన్నదానాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాద్రపద పూర్ణిమ నుంచి అమావాస్య వరకు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు 16 రోజులు పితృదేవతలను తృప్తిపరిచే పనులు చేయడం ద్వారా పితృ రుణం తీర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. నారదపీఠం అన్నదాన సమాజం ఆధ్వర్యంలో 16 రోజులు రుచికరమైన భోజనాన్ని అందించడం వల్ల ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్న వారికి వారి పితృదేవతల ఆశీస్సులు అందుతాయన్నారు. పితృదేవతల అనుగ్రహంతో ఎంతో కాలంగా తీరని కోరికలు ఉంటే కూడా నెరవేరుతాయని, శ్రేయస్సు పొందగలుగుతారని తెలిపారు. స్వయంగా ఆయన పలువురికి అన్నం వడ్డించారు. తిరుచానూరు యోగిమల్లవరం నుంచి వందలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నానికి అర్చక స్వాములు వేదాశీర్వచనం చేసి మూలమూర్తి శేషవస్త్రం అందించారు. ఈ కార్యక్రమంలో నారదపీఠం వ్యవస్థాపకులు దినేష్ స్వామి, శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణ మండలి సభ్యులు మోహన్, సుశీలమ్మ, దీప, అనురాధ తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైన రోజుని మన సాలగ్రామ వెంకటేశ్వర స్వామి సంబంధించిన ఆలయం యోగి మల్లవరంలో కూడా రావడం జరిగింది. ఇక్కడ ఈ రోజు విశేషం 16 రోజులు పితృ పక్షం కాబట్టి ఈ రోజు ఎవరు అన్నదానాలు కానీ ఏ దానాలు చేసినా అది నేరుగా వాళ్ళ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే చేస్తే వాళ్ళకి చెందుతుంది. దానిలో భాగం కూడా ఈ రోజు వచ్చి స్వామిని దర్శించుకున్న తర్వాత చూస్తే నా 2018 ఎలక్షన్ ముందు దర్శించుకున్నా, మళ్ళీ ఈరోజు వచ్చా. చూస్తే ఆలయ కమిటీ చాలా అభివృద్ధి చేశారు. ఎక్కడ లేని విధంగా ఈరోజు సాలగ్రామంలో అంటే ఎవరు వచ్చినా ఆ స్వామివారికి నిత్య అభిషేకాలు చేయొచ్చు. వాళ్ళ కోరికలు కానీ, మన రాష్ట్రం బాగుండాలని కానీ, ప్రజలు బాగుండాలని కానీ, లేదా వారి యొక్క దోషాలు పోవాలని కూడా చేయొచ్చు. దానిలో బాగా చేసాం. తల్లిని వేరుకోవడం జరిగింది. రాష్ట్రం బాగుండాలి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలి. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ బాగుండాలి. ఇక్కడ అదేవిధంగా కష్ట సుఖాలు పోవాలి. ఇక్కడ ఈ ఆలయంలో ఒక విశేషం ఏమంటే ధ్వజస్తంభం లేదు, కానీ ధ్వజస్తంభం సంబంధించిన నీడ ఇరుపక్కల పడుతూ ఉంటుంది. ఆ నీడ అది ఈ యొక్క ఆలయ విశేషం. నేనే చూసి ఆశ్చర్యపోవటం జరిగింది. దేవలోకానికి దేవేంద్రుడు అధిపతి అయితే ఈ భూభారత మండలానికి, భారతదేశానికి అధిపతి సార్వభౌముడు నరేంద్ర మోదీ అని తిరుపతి జిల్లా గాండ్ల సంఘం నాయకులు, టీడీపీ గాండ్ల సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు వి జగన్నాథం అన్నారు. మంగళవారం స్థానిక శివజ్యోతి నగర్ దివ్యాంగుల వసతి గృహంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ 74వ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులచే కేక్ కట్ చేయించి అంధుల మధ్య ఆనందంగా మోదీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభయహస్త గోవింద సేవా మండలి చంద్రమౌళి పతంజలి యోగా గురువు ప్రభాకర్ గురువు, సంకల్ప హాస్పిటల్ డాక్టర్ సోమేశ్వర్ పాల్గొని దివ్యాంగులకు బెడ్షీట్లు, టీషర్ట్లు, ఫ్రూట్స్, బిస్కెట్స్, హోటల్ PS4 యాజమాన్యం వారిచే స్వీట్స్, మిక్చర్ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా అభయహస్త సేవా మండలి అధ్యక్షులు చంద్రమౌళి మాట్లాడుతూ, రాజు బాగుంటే దేశంలో ప్రజలందరూ బాగుంటారని, కనుక మన దేశ ప్రధాని మోదీకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అన్నింటే ప్రతిభ చూపి దేశ ఖ్యాతిని గడించినందుకు గర్వంగా ఉందని, అంధులుగా పుట్టినందుకు ఆనందించాలని, మీరు మాకు దేవతామూర్తులుగా భావించి కళ్ళున్న మేము మీకు ఈ సాయం చేస్తున్నామని, ఎప్పుడు ఎలాంటి సమయంలోనైనా ఎలాంటి సాయమైనా మీకు చేయడానికి అభయహస్త గోవింద సేవా మండలి తరపున సాయం చేయడానికి మేమంతా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లెజెండ్ రామచంద్ర, జగన్నాథం, మిత్ర బృందం, కొండా రామారావు, పనబాకం సురేష్, కామేశ్వరి, శేఖర్, శంకర్, ఆముదాల తులసిదాస్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భారతదేశం అందరూ కూడా ఆనందంగా, ఆహ్లాదంగా జీవిస్తున్నారంటే మన ప్రధానమంత్రి గారే. అందుకోసం ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం భారతదేశంలో పవిత్రమైన పుణ్యక్షేత్రమైన తిరుపతి భగవంతుడి సన్నిధిలో ఈరోజు ఇక్కడ అందుల పాఠశాలలో మన స్నేహితుల మధ్యలో వాళ్ళకి కళ్ళు లేకపోయినా మాకు కళ్ళు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ మధ్యలో మేమందరూ ఈ బర్త్డే కార్యక్రమం జరుపుకుంటున్నాం. అందుకని వాళ్ళకి ఈరోజు చక్కటి మేము ఎలాంటి టీషర్ట్లు వేసుకుంటామో అలాంటి టీషర్ట్లు వాళ్ళకి ఇస్తూ, అదేవిధంగా వాళ్ళు మాకు అందరూ బెడ్షీట్లు ఇస్తుంటారు. కానీ మాకు అందరికి కూడా పొడుగు ఎక్కువ ఉన్నామని పెద్ద బెడ్షీట్లు ఏమంటే అవి కూడా క్వాలిటీగా ఉన్న బెడ్షీట్లు తీసుకొచ్చి ఇస్తూ, అదేవిధంగా ఫ్రూట్సు, మిక్చరు, కేకు కట్ చేసి వాళ్ళ మధ్యలో ఈ ప్రధానమంత్రి చేస్తున్నటువంటి మనం భారతదేశం ఆర్థికంగా, అదే పరంగా విద్యాపరంగా ఎవరైతే ముందుకు వెళ్ళాలని భారతదేశం ఎలా శాసిస్తున్నాడో మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాలని కూడా వాళ్ళకి తెలియజేశాం. మన భారతదేశం గర్వపడేటువంటి మన
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం వేడుకలు మా ప్రభుత్వ అందుల శరణాలయంలో మన అభయహస్త గోవింద సేవా మండలి వారి సభ్యులు డాక్టర్ గారు, మన సంకల్ప డైరెక్టర్ గారు సోమశేఖర్ సార్ గారు, వీళ్ళందరూ వాళ్ళ సమక్షంలో మా స్టూడెంట్స్ అందరికీ కూడా మాకు ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటిని మా జగన్నాథ్ తో చెప్తే ఆయన ఈ టీషర్ట్స్ కావచ్చు, బెడ్షీట్స్ కావచ్చు, దాంతో పాటు స్నాక్స్, ఫ్రూట్స్ ఇవి ఏర్పాటు చేసి సారు మన మోడీ గారి వేడుకలందరినీ కూడా గ్రాండ్ గా ఇక్కడ సెలబ్రేషన్ చేయడం, సార్ గారి యొక్క పేరు చెప్పి ఇక్కడ కేక్ కట్ చేసి ఆయన గురించి ఆయన చేసినటువంటి మంచి పనులని కొన్ని తలుచుకుని ఆయన ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉండాలని, మేము ఆయనకి ఎప్పుడు కూడా ఆశీర్వాదం ఇచ్చే అంత టోలం కాదు. కాకపోతే ఆయనకి ఆరోగ్యాన్ని భగవంతుడు, ఐశ్వర్యాన్ని భగవంతుడు, ఆయనకి మరి ఇంకా కూడా తెలివిని భగవంతుడు ఎప్పుడు కూడా అదే ఉత్సాహాన్ని భగవంతుడు, ఈ కలియుగ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆయనకి కల్పించాలని మీ అందరి తరఫున, మీడియా మిత్రులు, ఇక్కడ విజయేసిన పెద్దలందరి తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మోడీ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. దీన్ని పురస్కరించుకొని మనం ఇక్కడ ఉన్న ఈ బ్లైండ్ విద్యార్థులకి మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో మా అభయహస్త గోవింద సేవా మండలి తరఫున వీళ్ళకి మా చిరు సత్కారం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవో ఎంఎస్ నెంబర్ 85ను వెంటనే రద్దు చేసి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే గ్రామీణ ఆరోగ్య వైద్య కేంద్రాల్లో వైద్యులకు న్యాయం చేయాలని అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారి సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. జూలై 19వ తేదీన ఈ జీవో రిలీజ్ కావడం జరిగింది సార్. తద్వారా రాష్ట్రంలో పనిచేసే ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వాళ్ళకందరికీ ఉండే పీజీ కోటాని 30% ఉన్న కోటాన్ని 15% కుదిస్తూ ఇచ్చిన జీవో సార్ అది. అంతేకాకుండా ఆ 15% కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి మరింత తగ్గించుకుంటూ పోయే రకంగా ఇచ్చిన జీవో సార్. తద్వారా తొలగించే రకంగా ఇచ్చిన జీవో సార్. దానికి మేము మా నిరసన వ్యక్తం చేస్తున్నాం సార్. ఈ రోజు మా సహచరులందరూ కూడా విజయవాడకి వెళ్ళి వాళ్ళ నిరసన తెలపడానికి ధర్నా చౌక్లో ఉన్నారు సార్. మేము ఇక్కడ తిరుపతిలో మా కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఇన్ సర్వీస్లో వారికి ఇంతకుముందు 50% ఉండేది సార్. దాన్ని క్రమేపీ 30% కుదించబడింది. ఇప్పుడు లేటెస్ట్గా దాన్ని 15% కుదించడం జరిగింది. తద్వారా మనం చాలా తీవ్రంగా నష్టపోతున్నాం. ప్లస్ ప్రతిభతో సంబంధం లేకుండా 24 రకాల బ్రాంచెస్ ఆఫ్ పీజీ ఉంటే ఓన్లీ 5 బ్రాంచులకి మమ్మల్ని పరిమితం చేస్తూ ఈ జీవో నంబర్ 85ని జారీ చేయడం జరిగింది సార్. దీనివల్ల రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు తీవ్రంగా నష్టపోతారు సార్. ప్రభుత్వానికి మా నిరసన ఈ రకంగా తెలియజేస్తున్నాం సార్. గ్రామీణ ప్రాంతాల్లో మేము అనేక ప్రయాసాలు కోర్చి అందిస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని కానీ వీటన్నిటిని కానీ కించపరచడమే అవుతుంది సార్. ఈ సర్వీస్ కోటా తగ్గించడం అనేది. మేము అనేక రకాలుగా ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపాం సార్. అన్నీ విఫలమైన తర్వాతే ఈ నిరసన కార్యక్రమానికి పూనుకున్నాము. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమలలో వైభవంగా అనంత పద్మనాభ వ్రతం, శాస్త్రోక్తంగా చక్ర స్నానం. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. తిరుపతి నగర పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. శ్రీవారి భక్తులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలి. తిరుమలలోని హోటళ్ల నిర్వాహకుల అవగాహన కార్యక్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు. నులిపురుగుల నిర్మూలన ద్వారా మెరుగ్గా పిల్లల ఆరోగ్యం. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు. అక్టోబర్ 2 వరకు సేవా జన్మదినోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.